నామానికి వందనాలండి. సత్యబాబు కుటుంబానికి నా వందనాలు. మరి సత్యబాబు గారు అయితే నాకు 9 సంవత్సరాలు బట్టి తెలిసింది. ఇప్పుడు అయితే 10 సంవత్సరం పూర్తయింది. నా బతుకు అంటే మరి చెప్పలేనన్ని ఆశ్చర్య కార్యాలు. నేనైతే ఇక్కడ నేనైతే డబ్బులు పంపించడం కానీ పిల్లల మధ్యన నేను ఏమీ చూడలేకపోయానండి. అయితే నాకు ఫస్ట్ కార్యం ఏంటంటే నా బిడ్డ మరి తప్పిపోయాడండి. తప్పిపోయినప్పుడు అయ్యగారికి నేను ఫోన్ పెట్టుకున్నాను, అమ్మ నీ బిడ్డ ఎక్కడికి వెళ్ళడు, మరి ఆయన అయితే నీకు తెల్లవారుజాముని మళ్ళీ తిరిగి నీ దగ్గరికి వచ్చి నీ డోర్ కొడతాడమ్మా అన్నారు. అలాగే మరి మా యజమాని గారు అయితే మద్రాసు వెళ్ళారండి. నేను పాప పడుకున్నాము. ముసలమ్మ ముసలాయన లోపల అయితే పడుకున్నారండి. మరి అబ్బాయి అయితే మా యజమాని గారు ఇంటికాడ లేరండి. అయ్యగారు చెప్పినట్టు మీకు ఏమీ తెలియకుండా వచ్చి మీరు డోర్ కొడతాడమ్మా అని అన్నప్పుడు మరి అబ్బాయి అయితే అలాగే తెల్లవారుజామున 3 గంటలకు వచ్చి నా డోర్ కొట్టాడండి. నా బిడ్డ తప్పిపోయిన బిడ్డ నాకు దొరికాడండి అయ్యగారి ప్రార్థన వల్ల. అయితే నాకు అప్పటి నుంచి నాకు అయ్యగారి ప్రార్థన అంటే నేను చాలా ఇష్టపడతాను. ఎప్పుడు వెళ్ళినా ఇంటికి వెళ్ళిన ముందు అయ్యగారు నేను రాజమండ్రి చర్చికి వెళ్ళిపోతానండి. మమ్మల్ని చూసి చాలా నాకు ఇలాగైందని మళ్ళీ ఫోన్ చేసి చెప్తానండి. మరి కరోనా వచ్చిందండి. కరోనా విషయంలో ఎంతగానో ప్రార్థనలండి అయ్యగారు, చెప్పలేని ప్రార్థనలు. నా తల్లిదండ్రులు కూడా నాకు అంత సాయం చేయలేదండి. అంత ప్రార్థన చేసి మమ్మల్ని అంతగా బతికించారండి. మరణ అంచుల వరకు వెళ్ళిపోయి మేము లేచి వచ్చామంటే మా అయ్యగారు చచ్చిగా ఒక అయ్యగారు ప్రార్థన అండి. నేనైతే ఎప్పుడూ అనారోగ్యంగా ఉంటానండి. అలాంటిది అయ్యగారు ఇలా ఉంది అంటే ప్రార్థన చేసి పంపుతారండి. నేను ప్రయాణంలో ఉంటాను. అమ్మ నువ్వేం కంగారు పడుకో, నీ కుటుంబం నువ్వు ఏం చక్కగా ఉంటారమ్మా. నా భర్తకు కరోనా వచ్చిందండి. అదేవిధంగా హాస్పిటల్కి తీసుకెళ్తే మరి అక్కడైతే చెప్పలేము 18 పాయింట్లు అన్నారండి. మరి అయ్యగారికి ఫోన్ చేసినప్పుడు మీరేం కంగారు పడకండి అమ్మా అని అయ్యగారు ఎంతోగానో ఓదార్పునిచ్చి ధైర్యాన్ని ఇచ్చి మీరు ఏగానో ధైర్యం ఇచ్చారండి. మరి అక్కడైతే తర్వాత మళ్ళీ నాకు కూడా వచ్చిందండి. ఆయన బిడ్డ అలాగా నా బిడ్డలాగా. అలాగే మరి అయ్యగారు వాక్షాలు పెట్టుకుని మేము ఎంతగానో బలపడి మరి ఆరోగ్యంగా తిరిగి వచ్చామండి. ఆ తర్వాత మళ్ళీ కిడ్నీలో స్టోన్స్ వచ్చాయండి. అయ్యగారు మళ్ళీ స్టోన్స్ వచ్చాయంటే అయ్యో ఇదేంటమ్మా అని మరి ఎంతగానో మరి దేవుడు చేసిన కార్యాలు ఇన్ని కార్యాలు కాదు. హాస్పిటల్కి జాయిన్ అయ్యామండి. అక్కడ కూడా స్టోన్స్ ఆపరేషన్లో ఎంతగానో మాకు అయ్యగారు సహాయపడి మాకు ధైర్యాన్ని ఇచ్చి ధనం విషయంలో ఏంటి ఏ విషయంలో ఏంటి మమ్మల్ని ఎప్పుడూ విడిచిపెట్టలేదండి. సంఘం కూడా మమ్మల్ని ఎంతగానో ఆదరించిందండి. వాళ్ళు అయ్యగారు ఎవరిని కూడా వదిలిపెట్టరండి. చచ్చివాకు చెల్లెళ్ళు అంటే మరి సొంత చెల్లెల కన్నా ఎక్కువ చూసుకుంటారు అయ్యగారు. ఆ కార్యాలన్నీ దేవుడు సఫలం చేసండి. మరి అలాగే తప్పిపోయిన కుమారుని మళ్ళీ నెత్తుకు తెచ్చుకుని వివాహం చేసుకున్నామండి. నీకు పొండంటి మానవుడు పుడతారమ్మా అన్నారండి. ఖచ్చితంగా నాకు అలాగే పొండంటి మానవుడు నా కోడలు తీసుకుని వెళ్ళానండి. పొండంటి మానవుడిని దేవుడు ఇచ్చాడండి. మరి నా బిడ్డ అయితే ఎంతగానో 4 సంవత్సరాలు అయిందండి. ఆడబిడ్డకి వివాహం చేసి ఒక గర్భిణి వచ్చిపోయింది. మళ్ళీ అప్పటి నుంచి గర్భిణి లేదండి. అయ్యగారికి ఇలా మొరపెట్టుకున్నప్పుడు అమ్మ నువ్వేం కంగారు పడకని మరి మన ఇంటి దగ్గర ముత్తేశ్వరాన్ని ప్రార్థనలు పెడుతున్నారండి. ఆ ప్రార్థనకి వెళ్ళిందండి పాప. దేవుడి కృప వలన ఇప్పుడు గర్భమైన వచ్చిందండి. మరి అయ్యగారు ఇక్కడికి వచ్చాక మరి నేను సాక్ష్యం చెప్పుకోవాలి ఇంటికే పంపించుకోవాలనుకున్నానండి. అయ్యగారు అయితే నా మధ్యలోనే ఉన్నారు. ఎంత ప్రయాసం. నా తోడబుట్టినోళ్ళు, నా చెల్లెళ్ళు, నా అన్నలు, నా తమ్ముళ్ళు, నా ఎక్కలని ఎంతో ప్రయాసపడతారండి. చచ్చివాకు పాస్టర్ గారు ఇలాగా ఇన్ని గల్ఫ్ దేశాలు తిన్నారని మన వార్తను ఇంకా ఎదరికి కొనసాగించాలని. అలాగే మరి మా అబ్బాయికి అయితే అబ్బాయి అండి. మళ్ళీ ఇప్పుడు మా కోళ్ళ గర్భిణి. మరి అయ్యగారి ప్రార్థన వల్ల మరి నా బిడ్డ అయితే నా ఆడబిడ్డ అయితే మళ్ళీ గర్భిణి అండి. అయ్యగారి ప్రార్థన వల్ల నా భర్త అయితే మంచి వాక్యంలో నడుపుతారండి. అయ్యగారు మాట అంటే మరి చాలా మరి ఒప్పుడుగా వింటారండి మరి ఆయన కూడాను. అలాగే నా కుటుంబం మేలు నేను పొందుకోవాలని, అలాగే నాతో పాటు మీరు కూడా పొందుకోవాలని
ఎరగనూరు ఎవరైనా ఉంటే ఇప్పుడే మరి అయ్యగారు బహ్రెయిన్లో ఉన్నారు, బహ్రెయిన్ దేశంలోను. మరి మీరు నమోదు చేసుకుని అయ్యగారి చేత ప్రార్థన చేయించుకుంటారని. నా గృహం అయితే మరి చితికిపోయిన గృహం అండి. ప్రార్థనల వల్ల మరి అయ్యగారి ప్రార్థనల వల్ల నేను ఇలా మంచి బిల్డింగ్ కట్టుకున్నానండి. అవన్నీ మరి ప్రార్థనలు, దేవుడి ప్రార్థనలు అండి. అయ్యగారు మరి ప్రార్థనలు అండి ఎంతో ప్రయాసపడి మా కోసం ప్రార్థన చేస్తారండి. మరి